So on this occasion, it is in our Vidyalaya. Every year we are celebrating the birthday of Srinivasa Ramanujan, and the same tradition we are following. This tradition is not only for our JNV Krishna, entire the world they are celebrating for Ramanujan's birthday. So you have to observe that the contribution made by our Srinivasa Ramanujan to the world. So it is, all of you know that. So his contribution in the field of mathematics, and also it is nowadays. So whatever the contribution he made it, so many mathematicians working out from his contributions. So that indicates that, so how he made such a, it is unbelievable work in the field of mathematics. See, ఒకసారి మీరు ఆలోచిస్తే శ్రీనివాస రామానుజన్ యొక్క లైఫ్ హిస్టరీలో అదర్ ఏరియాస్ శ్రీనివాస రామానుజన్ ల్యాకింగ్ బిహైండ్గా ఉన్నప్పుడు కూడా ఒక మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో మాత్రం అతను ఎవరికి అందనంత స్టేజ్కి వెళ్ళాడు. సో ఇట్ ఈస్ రామానుజన్స్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది మ్యాథమెటిక్స్లో చాలా ఉంది. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఎందుకు ఆ పర్టికులర్గా ఒక రామానుజన్కే ఆ విధమైనటువంటి స్కిల్ అనేటువంటిది వచ్చింది అంటే అతని యొక్క కమిట్మెంట్, అది రామానుజన్ యొక్క కమిట్మెంట్. స్టడీస్ స్మాల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచి అతను మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఒక క్యాలిక్యులేషన్ అని, అదేదో ఒక సబ్జెక్ట్ అని నేర్చుకోలేదు. సో హీ హిమ్సెల్ఫ్ టేకన్ యాజ్ అ మ్యాథమెటిక్స్ యాజ్ అ లైఫ్ స్టైల్. అతను మ్యాథమెటిక్స్ అనేటువంటిది తన లైఫ్ స్టైల్గా మార్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా మార్చుకున్నాడో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫీల్డ్లో అతను ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగి ప్రపంచ దేశాలంతా కూడా మన భారతదేశం వైపు చూసేటువంటి విధంగా మన భారతదేశాన్ని మ్యాథమెటిక్స్లో అన్ని రంగాల్లో మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి, ఏ రంగంలో మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది, దానివల్ల ఫర్దర్ డెవలప్మెంట్కు మ్యాథమెటిక్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేటువంటిది అతను ఎన్నో విధాలుగా థీరమ్స్ అసలు మీరు యాక్చువల్గా ప్రజెంట్ ఎంఎస్సిలో ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పేపర్ నంబర్ థియరీ. మనం శ్రీనివాస రామానుజన్ ఏదైతే కాంట్రిబ్యూషన్ చేశాడో మ్యాథమెటిక్స్కి, దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది మనం ఎంఎస్సిలోకి ఎంటర్ అయిన తర్వాత కానీ నంబర్ థియరీ అనేటువంటిది ఒక పేపర్ ఉంది. నంబర్ థియరీ అనే పేపరు ఎంఎస్సిలో ఒక సబ్జెక్ట్, అది ఎంఎస్సిలో ఒక పేపర్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఎంఎస్సిలో ఉండేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఒక పేపరు ఎంఎస్సిలో వాళ్ళు చదువుతున్నారు అంటే అతను డిగ్రీలు
ఇంటర్మీడియట్ వరకు చదివాడు. తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రామానుజన్ స్టడీస్ ముందుకు వెళ్ళలేదు. కానీ మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో మాత్రం అతడు ఎవరు ఊహించినటువంటి కాంట్రిబ్యూషన్ అనేటువంటి చేశాడు. సో రామానుజన్ కాంట్రిబ్యూషన్ గురించి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి మ్యాథమెటిషియన్స్ ఇతను చేసినటువంటి వర్క్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేటువంటిది వీళ్ళ వల్ల కాలేదు. కానీ రామానుజన్ తను చేసినటువంటి వర్క్ని హాలిడేకి పంపించాడు. సో అవుట్ సైడ్ కంట్రీ. అతను ఈ రామానుజన్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని చూసి ఆ థియరీని అన్నింటినీ చూసిన తర్వాత అతనికి ఒక ఏదైతే రామానుజన్ ఈక్వేషన్స్ కానీ, రామానుజన్స్ కాంట్రిబ్యూషన్స్ కానీ, రామానుజన్ థీరమ్స్ కానీ, వాటి సొల్యూషన్స్ కానీ అతనికి అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ రామానుజన్ అక్కడికి పిలిపించుకొని దాని యొక్క సొల్యూషన్స్ ఏమి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏమి అనేటువంటిది అడిగి తెలుసుకొని తర్వాత రామానుజన్ యొక్క కాంట్రిబ్యూషన్, చామనుడి యొక్క నాలెడ్జ్ అనేటువంటి దాన్ని హాలిడే తన ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు. ఆ ప్రపంచానికి తెలియజేసిన తర్వాత భారతదేశం అనేటువంటిది కూడా అప్పుడు రియలైజ్ అయింది. అంటే రామానుజన్ యొక్క నాలెడ్జ్ గురించి కానీ, రామానుజన్ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ ఆ విధంగా భారతదేశం అప్పుడు రియలైజ్ అయింది. తర్వాత మళ్ళీ రామానుజన్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేటువంటివి ఈ మ్యాథమెటిక్స్లో ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. సో చాలా ఇప్పటికీ సాల్వ్ చేయనటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. రామానుజన్ ప్రాబ్లమ్స్ మాత్రమే రాశాడు. దానికి సొల్యూషన్స్ ఇంతవరకు చాలా సొల్యూషన్స్ ఇంకా ఎవరు కనిపెట్టలేదు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఫీల్డ్లో ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనేటువంటిది యువర్ ఆల్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ అ డిఫికల్టీ సబ్జెక్ట్. కానీ మ్యాథమెటిక్స్ ఎప్పుడూ కూడా డిఫికల్టీ సబ్జెక్ట్ కాదది. లాజికల్ థింకింగ్, లాజికల్గా థింక్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకున్నారంటే మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏమంటే, మీరు వేరే ఏ ఫీల్డ్లో మీరు రాణించలేకపోయినా కూడా మీరు మ్యాథమెటిక్స్ మాత్రమే మీరు నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఉంటే మీకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయగలరు. మీరు చూడండి, ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఒక మ్యాథమెటిక్స్ చేసినటువంటి వ్యక్తి, మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక ప్రాబ్లం, అది మీకు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లం కావచ్చు, లేదా మీ లైఫ్లో ఉండేటువంటి ప్రాబ్లం కావచ్చు, మీ ఫ్యామిలీస్లో ఉండేటువంటి ప్రాబ్లం కావచ్చు, ఇమీడియట్గా సొల్యూషన్ వస్తుంది. అంటే మ్యాథమెటిక్స్ అనేటువంటి దాన్ని ఇష్టంగా నేర్చుకునేటువంటి వాళ్ళకి సొల్యూషన్ అనేటువంటిది, ఒక ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేటువంటిది ఏ విధంగా మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేటువంటి టాలెంట్ అనేటువంటిది మనకు వస్తుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు థింక్ దట్ యూ లైక్, డోంట్ ఫియర్ అబౌట్ ద మ్యాథమెటిక్స్. ఫస్ట్ మీరు లైక్ చేయండి దాన్ని. ఎప్పుడూ కూడా మీరు దాని గురించి దాన్ని భయపడి మీరు పారిపోతారో అది మిమ్మల్ని తరుముతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్ చేసుకోవాలి దాన్ని. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేస్తారో ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్ అనేటువంటి దాన్ని ఫియర్ లేకుండా అయిపోతుంది. మీరు ఎగ్జామ్లో కూడా ఏ విధమైనటువంటి ఫియర్ లేకుండా రాస్తారు. మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. మ్యాథమెటిక్స్ డే, it is entire the world is celebrating. So on this occasion, so I request all the students, first you like the mathematics. మీరు మ్యాథమెటిక్స్ని లైక్ చేయండి. మ్యాథమెటిక్స్ని లైక్ చేసి ఫియర్ అనేటువంటిది వదిలేసేయండి. ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్లో మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు ఖచ్చితంగా వెళ్తారు. మీరు ఏ ఫీల్డ్నా ఎంచుకోండి, కానీ ప్రతి ఫీల్డ్లో మ్యాథమెటిక్స్ అనేటువంటి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మీరు ఈ సందర్భంగా మీకు అందరికీ నేను చెప్పేటువంటిది ఏమంటే, సో యూ ప్రాక్టీస్ వెల్, యూ లైక్ ద మ్యాథమెటిక్స్ అండ్ యూ డూ అకార్డింగ్, జస్ట్ యూ రీచ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, థ్యాంక్ యూ అన్న.